ఈ రోజు నేను చెప్పబోయే 2 సినిమాలు సాధారణ హారర్ సినిమాలు కావు. ఇవి చూసేటప్పుడు జంప్ స్కేర్స్ కంటే కూడా చేతబడి, శాపాలు, రిచువల్స్, భయంకరమైన వాతావరణం మీ మనసులోకి దూరిపోతాయి. కొన్ని సీన్స్ అయిపోయినా కూడా ఆ ఫీలింగ్ మాత్రం చాలా సేపు మిమ్మల్ని వదిలిపెట్టదు. హారర్ అంటే నిజంగానే గుండెల్లోకి దిగేలా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ 2 సినిమాలను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ 2 సినిమాల గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసుకోండి. మొదట ఎక్సోమా మూవీ గురించి మాట్లాడితే, ఒక ధనిక కుటుంబంలో తరతరాలుగా అర్థం కాని భయంకర సంఘటనలు జరుగుతుంటాయి. కారణం తెలుసుకోవడానికి 2 షామన్లు, ఒక ఫెంగు షాయి నిపుణుడు, ఒక శవపేటిక నిపుణుడిని పిలుస్తారు. దర్యాప్తు చేస్తూ వారు ఒక శపించబడిన సమాధిని తవ్వాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ సమాధిని తెరిచిన క్షణం నుంచి బయటకు వచ్చిన చీకటి శక్తి అందరి జీవితాలను తలకిందులు చేస్తుంది. అసలు ఆ సమాధిలో ఏముంది, ఆ శాపం ఎలా మొదలైంది, చివరికి వాళ్ళు ఆ శక్తిని ఆపగలిగారా అనేది ఈ సినిమాలో చూడాలి. ఈ సినిమాలో హారర్ కంటే ఎక్కువగా చేతబడి, రిచువల్స్, మిస్టరీ, డార్క్ అట్మాస్ఫియర్ బలంగా కనిపిస్తాయి. ప్రతి సీను నెమ్మదిగా టెన్షన్ పెంచుతూ చివర్లో గట్టిగా ప్రభావం చూపిస్తుంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నటన అన్ని చాలా నేచురల్ గా ఉంటాయి. ఇప్పుడు ఇన్కండేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఒక మహిళ గతంలో చేసిన పెద్ద తప్పు కారణంగా ఒక భయంకరమైన శాపం తన కుటుంబాన్ని వెంటాడడం ప్రారంభిస్తుంది. తన చిన్న కూతురిని ఆ శాపం నుండి కాపాడుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలే ఈ కథ. ఆమె కెమెరాలో రికార్డు చేసిన వీడియోలో రూపంలో కథ ముందుకు సాగుతుంది. ప్రతి కొత్త ఆధారం బయటపడే కొద్దీ శాపం ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. అసలు ఆ శాపం ఏమిటి, దాని వెనుక ఉన్న చేతబడి రహస్యం ఏమిటి, చివరికి ఆమె తన కూతురిని కాపాడగలిగిందా లేదా అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా ఫౌండ్ ఫుటేజ్ స్టైల్లో ఉండటం వల్ల చూసే వాళ్లకు నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. చేతబడి కాన్సెప్ట్, భయపెట్టే విజువల్స్, సౌండ్ డిజైన్, క్లైమాక్స్ ఇవన్నీ కలిపి చాలా రోజులు వరకు గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తాయి. కథ, శాపం, చేతబడి, రిచువల్స్, మిస్టరీ అన్నీ కలిసి ఒక భయంకరమైన హారర్ అనుభవాన్ని ఇస్తాయి. హారర్ సినిమాల అభిమానులు అయితే ఈ రెండింటిని తప్పకుండా చూడాల్సిందే. ఈ 2 సినిమాల్లో మీకు ఏది ఎక్కువగా నచ్చింది కామెంట్ లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో బెస్ట్ హారర్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ హైప్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. థ్యాంక్ యూ.